Hi everyone, 14th Indian Cine Film Fest 2026 team. I'm Kodakante Murli, writer and director of Bali. Thanks for selecting our short film. Very happy to our entire team. బాలి అనే ఫిలిం ఐడియా నాకు ఒక చిన్న ఆలోచన నుంచి మొదలైంది. ఆ ఆలోచన ఏంటంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మన నుంచి దూరం అయితే ఆ జ్ఞాపకాల నుంచి మనం బయట రావడం అంత ఈజీ కాదు. ఈ ఎమోషన్స్ ద్వారా నేను కథ చెప్పాలి అని అనుకున్నాను. అలాగే ఈ ఎమోషన్స్ కి తోడు ఆ బాలీ ఫిలింలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ని ఒక మూగవాడి క్యారెక్టర్ ద్వారా ఈ ఎమోషన్స్ ని పోర్ట్రే చేయాలి అని అనుకున్నాను. అలా బాలీ షార్ట్ ఫిల్మ్ కథ స్టార్ట్ అయ్యిందండి. ఆ, ఈ ఫిలిం ని స్టార్టింగ్ నుంచి నేను ఒక క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీయాలి అనుకున్నాను. అదే నాకు పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా మనీ కలెక్ట్ చేయడం అనేది నాకు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయ్యింది. అలాగే షూట్ టైంలో నాకు కొన్ని లొకేషన్స్ పర్మిషన్స్ కానివ్వండి, అలాగే ఈ ఫిలింని ఆ, ఎటువంటి డైలాగ్స్ లేకుండా చెప్పాలి అని అనుకున్నాను. అదొక పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అయింది. అలాగా ఇన్ని బిగ్గెస్ట్ ఛాలెంజింగ్స్ ఉన్నా కూడా మా టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో ఈ ఫిలింని కంప్లీట్ చేయగలిగాం. ఆ, బాలీని బాలీని ఒక లిమిటెడ్ బడ్జెట్తో తీయాలి అని అనుకున్నాం. సో ఎందుకంటే ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసే సినిమా కాబట్టి ఒక లిమిటెడ్ బడ్జెట్తో మంచి క్వాలిటీ ఫిల్మ్ తీయాలి అని అనుకున్నాం. ఆ, ఇది ఎలా క్రౌడ్ ఫండింగ్తో చేయాలి అని అనుకున్నామో అలాగే ఒక మంచి టీం కూడా దీనికి అవసరం. ఎందుకంటే అనుకున్న అవుట్పుట్ బయట రావడానికి ఒక మంచి టీం కావాలి. అది మాకు ఒక మంచి టీం దొరకడంతో ఆ టీంతో ఈ ఫిలింని మంచి క్వాలిటీ ఫిలింగా తీసుకురావడానికి పాసిబుల్ అయ్యింది. ఈ ఫిలింకి లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నాం. ఎందుకంటే ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేస్తున్న ఫిలిం కాబట్టి మా ఎక్స్పెన్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్గా మేము ప్లాన్ చేసుకున్నాం. అలాగే మా టీం అందరూ కూడా ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అంటే ఇంత అవుట్పుట్ రావడానికి, ఫిలిం అవుట్పుట్ మంచిగా రావడానికి. సో మా ఫిలిం ఇంత బాగా రావడానికి మా టీం మళ్ళీ ఆడియన్స్ నుంచి వచ్చిన క్రౌడ్ ఫండింగ్ సపోర్ట్తో ఈ ఫిలింని ఆ, ఆ, బాగా తీయగలిగాం. ఈ ఫిలింని నేను రాసేటప్పుడే నాకు ఇది ఒక బిగ్ ఛాలెంజ్ అని నాకు తెలుసు. ఎందుకంటే ఎటువంటి డైలాగ్స్ లేకుండా ఒక ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ తోనే సినిమాని చెప్పాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి. సో నేను దీనికోసం తీసే ప్రతి ఎమోషన్ షార్ట్స్ కానివ్వండి, ప్రతి సీన్ కానివ్వండి చాలా జాగ్రత్తగా తీయాల్సిన సమయం అని నాకు క్లియర్గా తెలుసు. సో మా టీం అందరూ కూడా దీనికి అనుగుణంగానే వర్క్ చేశారు. సో మా టీం అందరూ సపోర్టింగ్ గా తీసుకొని నేను ఎలాగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశానో ఆ ఛాలెంజ్ ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ ఈ ఫిలిం ని ఒక మంచి ఫిలిం గా తీయడానికి ముందుకు వచ్చారు. అలాగే నేను ఆన్ పేపర్ మీద ఏదైతే విజన్ అనుకున్నానో ఆ విజన్ ని 100కి 99% కంప్లీట్ చేసాం, పూర్తి చేసాం, అచీవ్ చేసాం కూడా చెప్తాను నేను. బాలీ ఎమోషనల్ స్టోరీస్ ని బాగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ ఫిలిం యూఎస్పీ ఏంటంటే ఎటువంటి డైలాగులు లేకుండా ఎమోషన్స్ తో మరియు విజువల్ స్టోరీ టెల్లింగ్ తో చెప్పడం జరిగింది. సో ఈ ఫిలిం ని ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ గా తీసాం మేము. ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ ఫిలింని ఫిలిం ఫెస్టివల్స్కి పంపిస్తూ, అలాగే ఈ ఫిలిం ఫెస్టివల్ ద్వారా వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అందుకోసమే ఇప్పుడు ఫిలిం ఫెస్టివల్స్ అన్నిటికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. బాలీని ఎందుకు చూడాలి అంటే ఇందులో లవ్, లాసెస్, మెమరీ, జస్టిస్, పెయిన్, రివెంజ్ అన్నీ ఈ సినిమా ద్వారా చెప్పడానికి మేము ట్రై చేసాం. మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అవుతున్నాం. అందులోనూ ఈ ఫిల్మ్లో ఎటువంటి డైలాగ్స్ లేకుండా తీయడం జరిగింది. సో అందుకు మీ అందరినీ చూడమని అయితే చెప్తాను. 14th ఇండియన్ సినీ ఫిలిం ఫెస్టివల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మాకు ఇటువంటి మంచి అవకాశం ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఫిలిం ఫెస్టివల్ ఆ, పెద్ద సక్సెస్ అవ్వాలని, అలాగే మాతో పాటు అఫీషియల్ సెలక్షన్గా పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.